హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదండీ! నేను కూడా బాగున్నానండి. ఇవాళొచ్చేసి మనం మరి వెల్లుల్లిపాయి గార్లిక్ అంటాం గదా! వెల్లుల్లిపాయని ఈజీగా ఎలా తీయాలి? అంటే క్విక్‌గా ఎలా తీసేసుకోవాలి తొక్కనేది నేనిప్పుడు చూపిస్తానండి. చూస్తున్నారు గదా! కొంచెం వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయని అన్నీ గూడా నీళ్ళల్లో వేసేసేయాలండి. దీన్ని ఆహ్, ఈజీగా ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. 20 ఆర్ హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి. ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చక్కగా మనం చేత్తో గనక ఈ విధంగా అంటే మనకి పై తొక్కంతా ఈజీగా వచ్చేస్తుందనమాట. మీరు చూస్తున్నారు గదా! నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా తొక్కొచ్చేస్తుందంటే అంత ఈజీగా వస్తుందనమాట. మరి ఫంక్షన్స్‌లో గానీ, ఇంట్లో ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే గూడా, ఈ వెల్లుల్లిపాయ అనేది తొక్క తీయాలంటే ఈ వేళ్ళు, గోర్లు అన్నీ నొప్పులు, మంటలు పుడతాయి గదండీ! అంత కష్టం అనిపిస్తుంది. ఈ పని చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా మనం వెల్లుల్లిపాయలని తొక్క ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చనమాట. మీరు చూస్తున్నారా? ఈ విధంగా ఒక 4, 5 మినిట్స్ గనక ఇట్లాగా మనం రబ్ చేస్తూ ఉంటే, చేత్తో ఇట్లా చేస్తూ ఉంటే మీరే చూస్తున్నారు గదండీ మీ కళ్ళతో. చాలా సింపుల్‌గా, ఈజీగా గూడా మనం ఈ తొక్కంతా తీసేసుకోవచ్చనమాట. ఎక్కువ మోతాదులో మనం తీసుకోవాలి, వెల్లుల్లిపాయ పొట్టొలిచేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదీ గాకుండా వర్కింగ్ వుమెన్స్ తొందరగా పనులు జేసుకోవాలి, మరి డ్యూటీస్‌కి వెళ్ళిపోయి ఆహ్, వర్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ మెథడ్ అనేది గూడా చాలా ఉపయోగపడుతుందండి. మీరే చూస్తున్నారు గదా! నేనిప్పుడు మొత్తం తొక్క ఊడిపోయింది. నేనిప్పుడు అయన్నీ సెపరేట్ చేస్తున్నాను చూడండి. ఎంత బాగా తొక్క తీసేసాము అనేది మీ కళ్ళతో మీరు చూసారు. ఓకే. ఒకవేళ ఈ టిప్ గనక ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీకిష్టముంటే సబ్స్క్రైబ్ చేయండి. లేకుంటే లేదు. నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం ఇంక చెప్పను. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనండి? థాంక్ యూ సో మచ్.